రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్కి కరెంట్ కట్ అయింది. విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదంటూ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి సెస్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో అంధకారంలోనే మున్సిపల్ అధికారులు సిబ్బంది కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో మున్సిపల్ ఉద్యోగులు కంప్యూటర్, ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోలేకపోతున్నారు. కాగా ఇప్పటికే సెస్కు సిరిసిల్ల మున్సిపల్ 4,58,90,749 రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు సెస్ అధికారులు తెలిపారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో, ఈ ఏడాది జనవరి నెలలో మొదట్లో మున్సిపల్ కార్యాలయానికి బకాయిలు చెల్లించాలని సెస్ అధికారులు నోటీసులు పంపించినట్లు తెలిసింది. అయినా సిరిసిల్ల మున్సిపాలిటీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విద్యుత్ సేవలను నిలిపివేసినట్లు తెలిపారు. మేము పవర్ పర్చేస్ బిల్లు కూడా మేము పే చేయాలి. మాకు మెటీరియల్ కూడా పేమెంట్స్ కానీ మిగతా పేమెంట్స్ కానీ మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మా ఏరియాస్ ఉన్న సర్వీసులన్నీ కొన్ని రీకనెక్షన్ డిస్కనెక్షన్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మున్సిపల్ ఆఫీస్ కూడా అడిగాం, రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు కూడా మాకు అమౌంట్ రాలేదు కాబట్టి డిస్కనెక్షన్ చేసాం. చేసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ లైన్లోకి వచ్చేసి పేమెంట్ చేస్తామని ఒప్పుకున్నారు. వెంటనే మేము రీకనెక్షన్ కూడా ఇచ్చాం. మున్సిపల్ ఆఫీస్ దాకా 4.5 కోట్లు మాకు డ్యూ ఉంది కాబట్టి మేము డిస్కనెక్షన్ చేసాం. మిగతా భాగంగా మిగతా ఆఫీసులన్నీ కూడా అడగమని చెప్పాము. మిగతా ఫారెస్ట్ ఆఫీస్ కానీ, ఇరిగేషన్ కానీ మిగతా ఆఫీసులు కూడా వాళ్ళని వెళ్ళి బాగా డబ్బులు పేమెంట్ చేస్తారని అడిగాము. వాళ్ళు రిక్వెస్ట్ వాళ్ళ రెస్పాన్స్ని బట్టి వీ విల్ టేక్. ఎందుకంటే మార్చిలో ఫండింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి వెళ్ళి చేస్తే మాకు కావాల్సిన డ్యూ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి వెళ్ళి ఆ పేమెంట్ అట్లే డ్యూ అయిపోయి అక్యుములేట్ అయిపోతున్నాయి కాబట్టి మేము మా మెయింటెనెన్స్ కూడా మేము కొనడానికి కానీ మా మెటీరియల్ మేనేజ్మెంట్ కూడా చాలా కష్టమవుతుంది కాబట్టి మేము డిస్కనెక్షన్ అనేది ఫైనల్ రిసార్ట్గా రిక్వెస్ట్ చేసుకుంటూ డిస్కనెక్షన్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పండి. కన్జ్యూమర్లందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏ మంత్ బిల్లు ఆ మంత్ పే చేస్తే మీకు కూడా సర్ఛార్జ్ పడదు. ఒకవేళ మీరు పే చేయకపోతే ఎవ్రీ మంత్ 2 రూపీస్ చొప్పున మీకు సర్ఛార్జ్ పడుతుంది. అవన్నీ అమౌంట్ అంతా అక్యుములేట్ అయిపోతాయి కాబట్టి మీకు అది రెడ్యూస్ చేసేది కూడా పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి రెగ్యులర్గా పేమెంట్ చేసి మా సంస్థ కూడా మేము చేయవలసిన పేమెంట్లు కూడా చేస్తే సక్రమంగా కరెంట్ ఇవ్వగలము. కావాల్సిన మెటీరియల్ కూడా మేము కొనుక్కోగలం. మా కాంట్రాక్టర్లు కూడా మాకు వర్క్ చేసిన వాళ్ళకు కూడా సకాలంలో బిల్లులు చెల్లించి మనకు మంచి నాణ్యమైన సరఫరా రైతులకు కానీ తర్వాత కన్జ్యూమర్లందరికీ చేస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.